భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక విశాఖలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జాతీయ రహదారి అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఢిల్లీ స్థాయిలో ఒక అధికారి, ఏపీ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ను నియమించినట్లు వివరించారు. నగరంలోని హనుమంతువాక, మధురవాడ, మారికవలసలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కోస్టల్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించినట్లు గంటా తెలిపారు. వైజాగ్ అనేది ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ రోడ్స్ వైండింగ్ అయిపోయాయి. అప్పుడున్న ట్రాఫిక్కి సంబంధం లేదు. అప్పుడున్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి సంబంధం లేదు. అప్పుడున్న 4 వీలర్స్ ఇప్పుడున్న 4 వీలర్స్ సంబంధం లేదు. మల్టిపుల్ వోల్ట్లు పెరిగి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోడ్స్ వైండింగ్ చేయాల్సిన అవసరం ఉంది, ఫ్లైఓవర్స్ అవసరం ఉంది, మెట్రో అవసరం ఉంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు చెప్పినట్టుగా కోస్టల్ కారిడార్ ఏదైతే విశాఖపట్నం దగ్గర నుంచి అప్ టు ఎయిర్పోర్ట్ దాకా దాన్ని చేయాలని ఇవన్నీ అవసరం ఉంది. వీటి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తే అంత త్వరగా ఈ ట్రాఫిక్ సమస్యలు కూడా తీరుతాయి.